క్యారెక్టరైజేషన్ ఎక్కువ మార్కులు తెచ్చుకుంటుంది అనుకుంటున్నారు చరణ్ ఒక విప్లవ నాయకుడిగానా లేదంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గానా? ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ అనేది ఎంత ఉంటుంది మనకి, నాకు తెలిసి ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ ఉంటుంది. మిగతాదంతా ఇదే కదా. దీంట్లో ఫ్లాష్ బ్యాక్ అనేది ఏంటంటే కొత్త ఈయన్ని చూస్తారు చరణ్ని. అంటే ఒక పెద్దరికి ఉన్న క్యారెక్టర్, ఒక ఈ క్యారెక్టర్ నా టైప్లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఇది ఓవరాల్గా నేను కూడా చెప్తాను, గేమ్ చేంజర్ అనేది ఏంటంటే ఒక పక్కా ఫుల్ లెంత్ శంకర్ గారి స్టైల్ ఆఫ్ కమర్షియల్ మూవీ. ఓకే, సాంగ్స్ దగ్గర నుంచి రిచ్గా ఉంటాయి, ఫైట్స్ రిచ్గా ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ సినిమాలో. ఎంటర్టైన్మెంట్ అంటే ఆయన దాంట్లో ఎంటర్టైన్మెంట్ కొంచెం గమ్మత్తుగా ఉంటాయి, కొన్ని చిన్న చిన్న ఇవి ఉంటాయి, ఎటకారాల టైప్ ఆఫ్ ఉంటాయి కానీ కొన్ని. అట్లా ఎస్జే సూర్య క్యారెక్టర్ ద్వారా ఆయన ఎంటర్టైన్మెంట్ చెప్పడం జరిగింది. ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఆయన ఎస్జే సూర్య. మా సీన్స్ ఉంటాయి ఎస్జే సూర్యది నాది కాంబినేషన్ సీన్స్, అలాగే చరణ్ ఎస్జే సూర్య కాంబినేషన్ సీన్స్, ఇవన్నీ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాను నేను.